అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనం ఫియర్ మూవీ టీంతో ఉందాం. సినిమా విశేషాలు తెలుసుకుందాం. అందరికీ హాయ్ హాయ్ హాయ్. Hi Pavan. నమస్కారం. Hi Pavan. Nice to meet you again after Yakshini. నో యాక్షన్ రజాక్ No, Razakar we met. Oh, but Yakshini also we met. ప్రెస్ మీట్ We met for. అన్నపూర్ణ. Correct. Okay. That's true. కానీ మేము చూస్తున్నప్పుడల్లా బ్లష్ అవుతాం నార్మల్గా. ల్యాబ్ లో ఈ టీజర్ చూడంగానే భయపడ్డాను ఫస్ట్ టైం. మేము ఐస్ అలా చూడంగానే మీరు ఫియర్ పడ్డారు. అదే పడ్డారు అంటే మన టీజర్ చాలా చాలా సక్సెస్ అయిపోయింది లాగా. లెన్సా కాంటాక్ట్ లెన్స్ సీక్రెట్. ఇప్పుడు నేను కొంచెం సస్పెన్స్ మూడ్ లో ఉన్నాను. మిస్టీరియస్ మూడ్. నేను కూడా అట్లానే ఉన్నాను. ఏం చెప్పకూడదు, చెప్పలేము. ఓకే డైరెక్టర్ గారు, నాకు నార్మల్గా స్మాల్ ప్రాబ్లం. నార్మల్ ఏ ఇంటర్వ్యూలో అయినా హీరోయిన్లు ఆర్టిస్టులు మాట్లాడతారు. దీంట్లో వీళ్ళిద్దరితో పని లేదు, మీతోనే. అంటే ఎక్కువసేపు మాట్లాడుతున్నారు, కామెడీ టైమింగ్ కానీ. అంటే ప్రొడ్యూసర్ కమ్ నార్మల్గా డైరెక్టర్ కమ్ మళ్ళీ ఎడిటర్ కమ్ యాక్టర్ కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వెనకాల మీరేమైనా ఎట్లా వెళ్ళేది ఏమైనా ఉంటుందా అని. ఆడించి ఆట అంతేనా? ఓకే వేదిక గారు, ప్రియాదేవి, రీమా, బృందా, లక్ష్మి, మళ్ళీ అంజలి. ఫస్ట్ మూవీ అంజలి క్యారెక్టర్ రోల్, మళ్ళీ 7th మూవీ 2008 మలై మళ్ళీ అంజలి క్యారెక్టర్. కరెక్ట్ గా చెప్పాను. మొత్తం 7th రోల్ క్యారెక్టర్ మళ్ళీ అంజలి. సీరియస్లీ? ఫస్ట్ మద్రాస్, సెకండ్ దేవి, ప్రియా, రీమా, బృందా, లక్ష్మి అండ్ అంజలి. లక్ష్మి కాదు, లక్ష్మి TTL SSS సుబ్బు లక్ష్మి. త్రిపుర బ్రహ్మరంబిక సంథింగ్. అంత టాపర్స్ కాదు. ఈ క్యారెక్టర్ నేమ్ ఏమైనా ఇప్పుడు దాకా మీరు చేసిన మూవీస్ లో ఏమైనా ఉందా? లేదు. సింధు ఫస్ట్ టైం ఈ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. అండ్ ఇంకేం అడగలేదు. అంతే చాలా రివీల్ చేయకూడదు. ప్రాబ్లం లేదు. అయిపోయింది ఆన్సర్. సింధు ఏదైనా అడుగు కానీ మేము రివీల్ చేయమని. నిన్ను అడుగు అని చెప్తున్నాను ఇప్పటికి కూడా. ఓ పక్క పొలిమేర లాంటి సాహితీ గారిని తెచ్చిపెట్టారు పార్ట్ 2లోనే. ఈ సినిమా అంటే మీ క్యారెక్టర్ లో పర్టికులర్ పాయింట్ ఏది నచ్చింది మీకు? నాకు రోల్ మొత్తం నచ్చింది. ఏం దాస్తున్నారు మీ దగ్గర అంటే చెప్పకుండా? నా దగ్గర తను ఏదో దాస్తుంది, అది నేను కూడా చూడాలి. అదే నేను థియేటర్ లో చూడాలి. గుర్తుపెట్టుకున్నాడు పవన్ మంచిగా. పవన్ థ్యాంక్ యూ, నువ్వు ఒక్కడే గుర్తుపెట్టుకున్నావు. నేను కూడా వెయిట్ చేసిన మూవీ చూడలేదు ఇప్పటి వరకు, సో నేను కూడా చూడాలి. తను కూడా చూస్తేనే తెలుసు. నాకు ఓన్లీ స్టోరీ తెలుసు, మూవీ నేను చూడలేదు. ఫైనల్ కాపీ నేను చూడలేదు. సో మేబీ చూస్తా. వెరీ అంటే బిజీలే మేడం. మీరు చూసారు కదా? నేనా? ఎడిటర్ కూడా మీరే అంట కదా, నాకు అర్థం కాదా? ఎలాగండి అసలు నార్మల్ గా ఒక టాస్క్ చేయడమే గగనం, అట్లా 2 పనులు చేయాలంటే మైండ్ వెళ్ళిపోద్ది. చేపిస్తారు పవన్, మనకు అదృష్టం ఎక్కువైనప్పుడు చేపిస్తారు, అన్ని పనులు చేపిస్తారు. నాకు ఇంకో స్మాల్ డౌట్ ఏంటంటే, బ్యానర్ మీద సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, బట్ ఎందుకు వేదిక గారిని పెట్టారు? మళ్ళీ ఎందుకు ఇది ఒక ప్రమోషన్ లాగా అవార్డ్స్ ఇలా పెట్టేశారు? ప్రతి పోస్టర్ లో వేదిక గారిని పెట్టారు. ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, ఎందుకు వాళ్ళ ఫొటోస్ ఎందుకు బ్యానర్స్ మీద లేకుండా మొత్తం ఇలానే పెట్టారు? ఇప్పుడే స్టార్టింగ్ కదా పవన్, 1 by 1 రివీల్ చేయాలి కదా. మొన్నే కదా ఫస్ట్ లుక్ వదిలాము. కొంతమంది ఉన్నారు కదా, మరీ వేదిక గారిదే పెట్టారు. ఎందుకంటే వేదికనే ఎక్కువ ఉంటది కాబట్టి. అంటే హీరోయిన్ అంటే తనే డబ్బులు ఇచ్చింది ఎక్కువ పెట్టమని తన ఫోటోస్. సారీ అంత ఇన్సిస్ట్ చేసి నన్ను బ్లాక్ మ్యాజిక్ చేసి నిజం చెప్పించేసారు. బ్లాక్ మ్యాజిక్ చేస్తా నేను పోతానండి పైకి. షీ పెయిడ్ నో? దేర్ పెయిడ్. అకౌంట్ ట్రాన్స్ఫర్. Not any other way. Yeah. Only white. బాయ్ ఫ్రెండ్ తిరిగి వస్తారా రారా? 1 week అవుద్ది కదా వెళ్ళి. చూడాలి కదా పవన్ సినిమా. నువ్వు థియేటర్ లో చూడాలి. నువ్వు క్వశ్చన్ అడుగు, ఏదైనా అడుగు. బాయ్ ఫ్రెండ్ ఏంటి? బాయ్ ఫ్రెండ్ వెళ్ళారు, తిరిగి వస్తారా రారా? బాయ్ ఫ్రెండ్ లేరు. ఐఎమ్ వెయిటింగ్. నాకు కాదు.
కరెక్టే. అంటే ఈ క్యారెక్టర్లో నార్మల్గా మీ చూడడానికి మీ క్యారెక్టర్ చాలా అంటే టెన్షన్గా భయం అని చెప్పొచ్చా, సందర్భాలు బట్టి షాక్ అయిపోతారు. అంటే మిమ్మల్ని గ్లిమ్స్ లో కూడా చూపించే టీజర్ లో మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయడం కానీ టీజర్ అంటే షాక్ ట్రీట్మెంట్ ఇస్తే అలాగా తర్వాత నాకు అలాంటి ఒక పరిస్థితి వచ్చింది. అంటే డైరెక్టర్ ఎప్పుడు చూస్తే మీకు తెలుగు వస్తుంది అర్థం అవుతుంది అని అడుగుతున్నారు. ఇప్పుడు పరిస్థితి ఇలాంటి ఒక ఎలా శబ్దం నేను యూజ్ చేస్తున్నాను. సో ఐ హోప్ యు ఆర్ నౌ నాట్ గోయింగ్ టు డౌట్ దట్ ఐ నో తెలుగు. ఐ డోంట్ హావ్ ఎనీ డౌట్. పరిస్థితి వెరీ వెల్. అంటే ఈ సీన్స్ చేసేటప్పుడు కానీ మీకు రియల్ లైఫ్ లో ఏదైనా మీ ఇంట్లో కానీ ఎక్కడైనా భరించలేకపోతున్నా అలా కాదు, అంటే ఏదైనా సీన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్వశ్చన్ తనకు వచ్చిన తెలుగు పదాలన్నీ వాడేస్తుంది. భరించలేకపోతున్నాను ఈ అమ్మాయి టార్చర్. అమ్మాయి మీరు తెలుగు మాట్లాడకపోయినా పర్లేదు కానీ మన భాషలో మాట్లాడుకుంటాం. అంటే ఏదైనా మీరు బాగా భయపడిన సీన్ నిశ్శబ్దం వచ్చినప్పుడు కొంచెం బ్లాంక్ అవుతాం, ఇప్పుడు నైట్ పూట కానీ ఎవరు లేనప్పుడు కానీ. అలాగా మీరు ఈ సినిమా చేసినప్పుడు ఏదైనా మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమైనా గుర్తొచ్చినాయా మీకు? అది యూజ్ చేసి నేను ఈ క్యారెక్టర్ పోర్ట్రే చేశాను. బికాస్ ఈవెన్ ఇఫ్ ద క్యారెక్టర్ ఇస్ సింధు, ఐ నీడ్ టు బ్రింగ్ వేదికాస్ ఎమోషన్ అండ్ హిస్టరీ అండ్ my childhood traumas and my experiences, my emotions to the character. So every day is a question about that, because adi real ga portray cheyadam it's all fake that I became the character. You cannot become the character. You can bring elements of your personality and sync it with the character. Similar situations, similar trauma, similar pain, so alanti oka process use చేస్తున్నాను. So I use my experiences, my emotions, my history, and then I understand the history of the character, and so it's all very real. All the tears, all the pain, all the fear, it's done with using my memories, my own memories. ఇయర్ బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చా? బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఉన్నాయి, తెలుగు, తమిళ్, మలయాళం, ఆల్మోస్ట్ 8 మూవీస్. మీ ప్రతి ఇయర్ కలిసి రావడం కన్నా ఇయర్ లో ఎక్కువ మూవీస్ ఉన్నాయి మీకు. ఇయర్ బాగా బెటర్ అని చెప్పుకోవచ్చా? నేను ఒక అస్ట్రాలజర్ కన్సల్ట్ చేశాను, హరిత గౌగిదేవి గారు. ఓకే. షీ జస్ట్ సెడ్ దట్ గో టు హిమాలయ, అక్కడికి ఒక ప్లాంట్ ఉంది, ఆ ప్లాంట్ వెళ్దామా? సీక్రెట్ नहीं बता रहे, बस प्लांट का नेम नहीं बता. अच्छा ठीक है. అది ప్లాంట్ తీసుకొని ఆ ప్లాంట్ అదే తీసుకొని ఏం చేస్తారు చెప్పాలి కదా. మర్చిపోవాలి, తీసుకొని అన్ని మర్చిపోవాలి. దాన్ని ఒకటి ఆ ప్లాంట్ నేను చెప్పండి, నేను తెచ్చి మీకు ఇచ్చి చెప్పేసి మర్చిపోతాం. మీరు డబ్బులు ఇస్తారంటే చెప్తారు. లేదు, ఫ్రీ. ఫియర్ భయపెట్టారు కదా, భయపెట్టి మేమే డబ్బులు. మీ ఛానల్లో ఫిల్మ్ ఫియర్ ప్రమోట్ చేయండి. డెఫినెట్లీ మా సపోర్ట్ పవన్ కన్ఫర్మ్ గా చేస్తాడు. చేస్తావు కదా, నమ్మకం ఉంది నాకు మీద, మీ మీద నమ్మకం ఉంది. ఓకే, నైస్, బతికించారు. నెక్స్ట్ సాహితి గారు, నార్మల్గా అంటే టీజర్లో చూసుకునేసరికి కొంచెం ఇద్దరు నార్మల్గా ఉన్నారు, మీరు తగ్గినట్టు. ఇక్కడ మీరు కొంచెం లావు కనిపిస్తున్నారు, ఆవిడ మరి చిక్కిపోయినట్టు. నేను లావయ్యానా? కొంచెం అలా అనిపిస్తున్నారు. అయ్యాను పవన్. అందరి ప్రేమ ఎక్కువైపోయి, ఆడియన్స్ ప్రేమ ఎక్కువైపోయి లవ్. డైరెక్టర్ గారు ఎందుకు అలా చూస్తున్నారు? ఆవిడ ప్రేమ కూడా ఎక్కువైంది నా మీద. సగం ఆవిడ ప్రొడక్షన్ ఫుడ్ వల్ల లావయ్యాను నేను. అంటే హీరోయిన్ గారికి పెట్టలేదా ఫుడ్? ఆవిడ పెట్టినా తినరు. ఓన్లీ ప్లాంట్ జ్యూసెస్, స్మూతీస్, వాటర్, నాట్ ఓన్లీ స్మూతీస్, వాటర్. ఈ మధ్య మీరు వీగన్ చీజ్, వీగన్ మిల్క్, వీగన్ బటర్, వీగన్ చాక్లెట్, everything vegan chicken. No, అన్నిటి ముందు వి యాడ్ no, చేయాలి. I don't want only vegan. ऐसा रहता है क्या? है सच्ची में? mock meat made from soya. Oh no, I don't know. Yeah. Anyways, మీకు బాగా యానిమల్స్ అంటే బాగా ఇష్టం అనుకుంటా. చాలా ఇష్టం. ఈ మధ్య ఎందుకు సరిగ్గా అంటే యానిమల్స్ కాకుండా ఎక్కువ రియల్ ఇన్సిడెంట్స్ పెడుతున్నారు కోల్కతా, అవి కొన్ని ఇన్స్టా స్టోరీస్ మీరు. But see, anywhere injustice is there, na, I'm willing to voice for it. Whether it's animals, whether it's human beings,
but I'm doing more for animals because that is a cause that I stand for. బికాస్ అవి మాట్లాడలేవు కాబట్టి తను వాయిస్ అవ్వాలనుకుంటుంది వాటికి, అంతే, వేరేది ఏం లేదు. ఓకే. Everybody needs to speak for different things, right? Yeah. But yes, whatever happens, injustice, I do not I do not want to tolerate it. And justice must be provided to people going through such torture, humiliation, and such a crime should not go unnoticed, and whoever is behind it should get punished. ఓకే. మీ ప్రాబ్లం ఏంటండి నార్మల్గా? నాదా? నా ప్రాబ్లమా? చాలా ఉంది. ప్రాబ్లం ఏంటి? నేను ప్రాబ్లం నేను లేదు, దానికి కెప్టెన్ ఆవిడే కాబట్టి ఆవిడ ప్రాబ్లం ఏంటని లేదు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మూవీ ఆర్ రియల్ లైఫ్ లైక్ అర్థం కాదు. నాకు తెలియదు అసలు ప్రాబ్లం అంటే ఏంటో. ప్రాబ్లం అంటే తెలుసు, భయం అంటే తెలుసా? యా తెలుసు, భయం అంటే తెలుసు. అంటే రియల్ ఇన్సిడెంట్ అన్నారు కదా, మీ లైఫ్ లో జరిగినాయి అని నా డౌట్. నా లైఫ్ ఏం కాదు, నేను చూసిన ఈవెంట్స్. నా లైఫ్ లో జరిగితే నేను ఇక్కడ కూర్చొని ఇట్లా ఎందుకు సినిమా తీస్తా? ఏమో కొంతమంది అలా కూడా ఐ విల్ ఎండ్ అప్ ఇన్ అసైలం నా. సో అట్లేం కాదు, చూసినవి తెలిసినవి. ఈ మూవీకి పవన్ చాలా మంచి పేరు వస్తుంది. ఎందుకు కొంచెం కాన్ఫిడెన్స్ చెప్తున్నాను అంటే, దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ థియరీ ఈజ్ వెరీ డిఫరెంట్. సో మనం థియేటర్లో మంచి పేరు తెచ్చుకుంటామా, ఓటీటీలో మంచి పేరు తెచ్చుకుంటామో తెలియదు, కానీ మూవీ పరంగా మనకు చాలా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే 60కి పైగా అవార్డ్స్ చేసి 34 ఫిల్మ్ అవార్డ్స్లో విన్ అయినట్టున్నారు. ఆల్మోస్ట్ అన్నీ పెట్టేశారు. ఎందుకంటే ఈ మధ్య టీజర్కి ట్రైలర్కి, మీ ట్రైలర్ కూడా రిలీజ్ చేయాలి ఎంతవరకు, టీజర్కి ట్రైలర్ అంత మెప్పించినంత సినిమా మెప్పించలేకపోతుంది ఆడియన్స్ని 2.5 hours ఎంగేజ్ చేసి థియేటర్లో కూర్చోబెట్టాలంటే యూనివర్సల్ కాన్సెప్ట్ అన్నారు, కానీ చూడడానికి రొటీన్ కాన్సెప్ట్లో ఉంది. అంటే ఎంత కాన్ఫిడెన్స్ మీద మీరు రొటీన్ కాన్సెప్ట్ అంటే మనం అసలు బేసికల్ గా ఒక టీజర్ ట్రైలర్ తో ఏ మూవీని డిసైడ్ చేయలేము. వాస్తవానికి ఇంప్రెషన్ వస్తుంది. మూవీని టీజర్ ట్రైలర్ తో జడ్జ్ చేయలేము, కానీ ఇంప్రెషన్ వస్తుంది, అజంప్షన్ వస్తుంది. ఓకే, బట్ చాలా మంది కొంతమంది మేధావులు చేయొచ్చు, బట్ కానీ ఒక ఇంప్రెషన్ అజంప్షన్ ఏంటి అంటే ఈ మూవీని మనం చూడొచ్చా లేదా, ఎలా ఉంటుంది, ఏమైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయా లేదా అని ఒక ఎజంప్షన్, ఒక ఇంప్రెషన్ అయితే వస్తుంది, కానీ జడ్జ్ చేయలేదు. ఏ టీజర్ ట్రైలర్ ఒక మూవీని జడ్జ్ చేయలేదు. ఎందుకంటే టీజర్లు ట్రైలర్లు అద్భుతంగా ఉండి చాలా ఉన్న మూవీస్ ఉన్నాయి, టీజర్ ట్రైలర్ యావరేజ్ ఉండి అద్భుతమైన మూవీస్ కూడా ఉన్నవి. సో దట్ ఈస్ వెరీ డిఫరెంట్ స్టోరీ. 1 hour 55 minutes ఈస్ డ్యూరేషన్ ఆఫ్ అవర్ మూవీ టోటల్గా, ఎండ్ టు స్టార్టింగ్ కార్డ్ నుంచి ఎండ్ కార్డ్ వరకు 1 hour 55 minutes. సో వాళ్ళు ఎక్కడ కూడా 1 minute కాదు, సెకండ్స్ కూడా మనం గ్యాప్ ఇవ్వట్లేదు ఆడియన్స్ కి. మూవీ స్క్రీన్ ప్లేలో సెకండ్స్ కూడా గ్యాప్ ఇవ్వను. 1 minute కూడా నేను వాళ్ళు వేస్ట్ ఫీలింగ్ లేకుండా నేను మూవీని డిజైన్ చేయడం జరిగింది. సో అందుకోసమైనా ఇది స్పెషల్ మూవీ. రెండోది అవార్డ్స్ అంటారా, మనము అప్లై చేసుకున్నాం, మనకి తెలిసింది నాలెడ్జ్ ఉంది కాబట్టి బిఫోర్ మూవీ కూడా మనం అప్లై చేసుకోవచ్చు కాబట్టి అప్లై చేస్తున్నాం. ఖాళీ టైం అప్పుడు మాకు ఫస్ట్ కాపీ వచ్చాక మాకు ఇంకా చాలా వర్క్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్లో మనం అప్లై చేసాము. అండ్ వాళ్ళంతమందిని మెప్పించింది అంటే మన మూవీలో నిజంగా విషయం ఉండబట్టే మెప్పించింది. ఎందుకంటే నిన్న యాజ్ వేదిక సెడ్ 34 ఫిలిం ఫెస్టివల్లో ఈచ్ జ్యూరీ అంటే జడ్జింగ్ పీపుల్ ప్యానల్ వేరుంటారు. అక్కడ జనరల్గా 5 to 15 members ఉంటారు ఒక్కొక్క ప్యానల్లో. వాళ్ళందరూ మ్యూచువల్గా ఓటేస్తేనే ఏదైనా విన్నింగ్కి వస్తుంది. సో అట్లాగా 34 ఫిలిం ఫెస్టివల్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 500 జ్యూరీ పీపుల్ అన్నా దాన్ని జడ్జ్ చేసి బాగుంది అని చెప్పారు అవార్డు ఇవ్వటానికి. అంటే ఏంటి, వాళ్ళ దగ్గరకు వచ్చిన 500-600 మూవీస్ కావచ్చు, 1000 మూవీస్ కావచ్చు, కొన్ని 200-300 మూవీస్ కావచ్చు, హండ్రెడ్స్లో ఉంటాయి వాళ్ళకి. సో ఇమాజిన్ అంటే చాలా మంది, నేను మామూలుగా నిన్న మీమ్ పేజెస్ మన ఎవరో పోస్ట్ చేసింది నేను చూస్తాను, ట్యాగ్ చేస్తుంటారు కదా, కొన్ని చూస్తున్నప్పుడు అదేంటి మూవీ రిలీజ్ అవ్వకుండా అవార్డ్స్ ఎట్లా వస్తాయి, గూగుల్ में मारने भी मालूम पड़ जाता है ना. మీరు ఆ నేమ్స్ అన్ని వెబ్సైట్ లింకులు పెట్టి ఎగ్జాక్ట్లీ, అంటే చక్కగా అంటే వెళ్ళి గూగుల్లో చేస్తే కూడా వస్తుంది. మూవీ అప్లై రిలీజ్ అవ్వకపోయినా అవార్డ్స్ వస్తాయి. దెర్ ఆర్ వేస్. అందుకనే ఐ వాంట్ పీపుల్ అంటే తెలియాలి వాళ్ళకి ఎందుకు వస్తాయి అంటే మనం అప్లై చేస్తే వస్తాయి. ఫస్ట్ సింపుల్ థింగ్, నచ్చితే జడ్జ్ చేస్తారు. ఇమాజిన్ ఎక్కువ టైం తీసుకోదలుచు. ఇమాజిన్ ఒక 500-600 మూవీస్ వాళ్ళ ఫెస్టివల్కి వచ్చినప్పుడు, ఎనీ వరల్డ్ ఫెస్టివల్స్ ఇవి అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ వచ్చినప్పుడు, ఒక మన భాష రాని జడ్జెస్ కింద సబ్ టైటిల్స్ చదువుకుంటూ 2 hours మన మూవీని చూసి
ప్యానెల్లో ఉన్న అందరూ అగ్రి అవుతున్నారు దిస్ ఈస్ బెస్ట్ ఫిలిం అమాంగ్ వాళ్ళకి వచ్చిన బెస్ట్ ఫిలిమ్స్ లో అంటున్నారు కదా. సో ఈజ్ ఇట్ ఎ సింపుల్ థింగ్ అంటే అంత సింపుల్ థింగ్ అయితే కాదు. నెంబర్ 1 అవునా. మన ఆడియన్స్ ఆ వీక్ లో ఇప్పుడు సపోజ్ గా నేను ఒక డేట్ న రిలీజ్ చేస్తా, ఆ రోజు మహా ఉంటే 3-4 మూవీస్ ఉండొచ్చు మనతో పాటు. సో డెఫినెట్ గా వాళ్ళు వెళ్ళి జడ్జ్ చేయొచ్చు. సో అంటే ఒక క్రియేటివ్ పర్సన్ ఎంకరేజ్ చేయాలి అనుకుంటే చేయొచ్చు, క్రిటిసైజ్ చేయాలన్నా చేయొచ్చు. మనం వీఆర్ ఓపెన్ టు టేక్ బోత్. ఓకే, అంటే టీజర్ లో నార్మల్ గా 1 minute 31 seconds పెట్టారు. దాంట్లో కరెక్ట్ గా 1 minute రిపీట్ అయిన డైలాగ్సే మళ్ళీ కొంచెం అటు ఇటుగా వస్తున్నట్టు అనిపిస్తుంది. 31 seconds కొంచెం విజువల్స్ చూపించడాలు అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ 1 minute డైలాగ్స్ ఉండవు. అంటే కొన్ని డైలాగ్స్ అక్కడక్కడ రిపీట్ అయ్యి చెక్ చేసుకుంటే మధ్యలో స్టార్టింగ్ 16-17 దాకా ఉండదు డైలాగ్స్, మొత్తం విజువల్ బ్యాక్గ్రౌండ్ BGM తో రన్ అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ టైప్ ఆఫ్ ఎమోషన్ ని క్యారీ చేద్దామని ఇలాగా ఎంగేజ్ అని అనుకున్నారు. అంటే ఫస్ట్ టైం డైరెక్షన్ కదా, నార్మల్ గా కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సినిమాలో కూడా చాలా వరకు కొంతమంది డైలాగ్స్ పెట్టరు, ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అలాగా చూసి ఎక్స్ప్రెషన్లు పెడతారు నార్మల్ అక్కడ భయపడుతున్నట్టు. అవును చూస్తే ఇక్కడ నేను భయపడేటట్టు నార్మల్. అంటే మీరు ఏ విధంగా ఆలోచించి ఈ స్టోరీని వేదిక గారిని సెలెక్ట్ చేశారు? ఇంతకుముందు ఎవరిద్దరికి కూడా చెప్పారని కూడా విన్నాను. నేను ఎవరికి చెప్పలేదు. ఎవరికి చెప్పలేదు? చెప్పిన తర్వాత కాదు అంటే అఫ్ కోర్స్ వాళ్ళ బ్యాడ్ లక్ కానీ, బట్ చెప్పలేదు. వేదికకే అంత దారుణంగా చెప్పాను, వేదికనే యాక్సెప్ట్ చేసింది. సో చెప్పలేదు. అనుకున్నా ఒకరికి చెప్పాలని, చెప్పే వరకు కూడా వెళ్ళలేదు. సో దెన్ ఐ మెట్ వేదిక అని చెప్పా. ఓకే, బయటికి వెళ్తే ఎంతమంది వేసేస్తారు నార్మల్? కాదు, యూ అబ్జర్వ్ వేదిక ఆఫ్టర్ హీ స్టార్టెడ్ ఇంటర్వ్యూ he wanted to take the stuff which we are hiding from the movie, is trying to pull that out at his best అన్నమాట. సీరియస్లీ. బట్ మనం ఎంత సైకోలో పాపం తనకి తెలీదు. మీరు వెయిట్ చేయాలి కోసం. అదే ఎంతమంది వేసేస్తారు? ఉండాలి మీకు పేషెన్స్ ఉంది, అందుకే కదా అంత ప్రశాంతంగా అడుగుతున్నాను. ప్రశాంతంగా అడుగుతున్నా అంటే కంటెంట్ కోసం అడుగుతున్నావు. అంటే ఎంతమంది వేసేస్తారని మీరు బయటకు వెళ్తున్నప్పుడు అలాగా? ఇప్పుడు మర్చిపోయాను. ఐ నో యూ టోల్డ్ మీ టు నాట్ టు టెల్, బట్ ఐ హావ్ టు టెల్ బికాస్ పవన్ ఇక్కడ కూర్చొని మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తున్నాడు కాబట్టి. Yesterday she went outside na, she killed 5 mosquitoes in the car. I told her not to kill. Okay, నేను వేయొద్దని చెప్పినా కూడా తను 5 దోమల్ని చంపిందండి. మొన్న ఈవినింగ్ నడుస్తున్నప్పుడు తను హీల్స్ వేసుకొని 10 చీమల్ని చంపేసింది. యాంట్స్ by mistake if at all. Power ఎందుకు mistake ఏదిగా you done it purposefully. నువ్వు కావాలనే వేసే whatever I do, whether I నెక్స్ట్ మీరు కమెడియన్ కి వెళ్ళిపోవచ్చు. But tell me one thing, how many people you kill, how many living beings you kill every day when you eat food? నిన్నే ఒక కోడి చికెన్, వన్ మటన్. దీన్ని వెజిటేరియన్ అనుకుంటున్నాను. Think about ఏనా వెజిటేరియనా? మరి దూరం అంటాను బేసిక్ గా. think about కానీ ఇంత గ్లో ఉంది ఫేస్ లో, వెజిటేరియన్ అనుకున్నా. ఆలోచించండి. ఆలోచిస్తున్నాను, ఆలోచిస్తూనే ఒంటరిగా ఆలోచించండి. ఇక్కడ మాట్లాడండి. ఉంటే అట్లా ఉంటాను ఇంకా. అలాగే తను చాలా జీవరాశుల్ని రోజు వేస్తూనే ఉంటాడు. మీరు కూడానా? నేనా? నువ్వు తన్నే కదా అడిగావు, నేను చెప్పను ఇప్పుడు. అదేంటి నన్నే చంపేశారు, ఇప్పుడు నా సోల్ ఇక్కడే వచ్చి ప్రమోషన్ మాట్లాడుతుంది, ఫియర్ ప్రమోషన్ గురించి మాట్లాడుతుంది. డేట్ నైట్ ఆర్ వీకెండ్ కదా, 2 days ఉంది వీకెండ్. నేను కూడా వీకెండ్ అలా పార్టీకి కూడా ఇస్తా అని చెప్పారు ఇందులో పబ్ లో. పార్టీ లేదు, ఇంటర్వ్యూ కావాలంటే పబ్ లో అరేంజ్ చేస్తా అని చెప్పా. అలానే కంఫర్ట్ అని చెప్పారు. మీరు ఫస్ట్ మీ ఛానల్ లో ప్రమోట్ చేయండి. చిరంజీవి గారు అని గురించి రీసెంట్ గా ఓకే, బోలా శంకర్. సో అది లైఫ్ టైం నాకు అచీవ్మెంట్ అనమాట డెఫినెట్లీ. సో అంటే ఫస్ట్ టైం చూడగా నాకు భయం వేసింది. ఫస్ట్ డే వాజ్ మై సీన్, నాది అయిపోయింది. అండ్ ఐ టోల్డ్ యూ, నేను కొన్ని కీర్తి సురేష్ గారికి నేను ఆవిడ లేనప్పుడు నేను చేశాను అని లాస్ట్ టైం చెప్పాను. అంటే కనపడలేదు, నా సీన్స్ తక్కువ ఉంటాయి. బట్ ఐ హ్యాడ్ టైమ్ ఫర్ కీర్తి సురేష్ గారి సీన్స్ కోసం నేను ఎక్కువ డేస్ వర్క్ చేశా. సో ఆ టైంలో చిరంజీవి గారు స్ట్రైట్ ఫేస్ టు ఫేస్ సీన్ అనమాట. కీర్తి సురేష్ గారి డ్రెస్ వేసుకొని నాకు చాలా భయం వేసింది చూడగానే. ఎవరికైనా స్టార్ కదా. అయితే ఆయన
ఆయన ఉండి ఏం భయపడకమ్మా పర్లేదు నేను కూడా నార్మల్ మనిషిని అన్నట్టు. అంటే లోపల నాకు షివరింగ్ ఉంది, కానీ ఎక్స్పీరియన్స్ తర్వాత నుంచి స్టార్టెడ్. అంటే కంటిన్యూస్ గా షూట్ అవ్వడం, సాహితీ కీర్తి అని ఆయన గుర్తు పెట్టుకోవడం. సో అదొక లైఫ్ టైం మెమరీ నాకు. నార్మల్ గా మిమ్మల్ని చూడగానే 2 years నుంచి నార్మల్ చూస్తూ ఉంటాం, ఎక్కడ మాట్లాడినా సరే మీరు సినిమాల్లో చేసేదానికి బయట ఒకలానే ఉంటుంది. కొంతమంది ఆన్ స్క్రీన్ అనగానే అంటారు, కానీ మీరు న్యాచురల్ గా సేమ్ అట్లానే ఏదైనా పొలిమేరలో కొన్ని సీన్లు కానీ మాట్లాడేటప్పుడు అవును, బయట కూడా అలాగే భయపెడతా అందరినీ. భయపెడతారు, ఇక్కడ భయపెట్టమాట తెలుసు కదా. పవన్ కళ్యాణ్ మేజర్ గా ఆయన్ని మనము ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు, రోల్ మోడల్ గా తీసుకోవచ్చు. సో ఎవరైనా సరే గోల్ పెట్టుకుంటే మాత్రం ట్రస్ట్ మీ, మీరు బ్లైండ్ గా పవన్ కళ్యాణ్ గారిని రోల్ మోడల్ గా పెట్టుకోవచ్చు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఫీల్డ్. ఎన్టీఆర్ గారు ఫీర్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు, 2 eyes మీ కల్లానే ఉంది లెన్స్. తన కళ్ళు ఫోటోస్ పెట్టిన దేవరా సాంగ్ చూసారా? ఎస్ చూసాను. తనే రికమెండ్ చేసింది అనిరుద్ గారికి. ప్యూర్ సాంగ్ మన ఫిల్మ్ టైటిల్ కోసం కొంచెం ఎమోషనల్ సాంగ్ లాగా ఉంది. సో థ్యాంక్స్ టు ద టీమ్. చాలా అడ్మైర్ చేస్తున్నాను ఎన్టీఆర్ గారు. ఫిల్మ్స్, యాక్టింగ్, టాలెంట్, హార్డ్ వర్క్ అండ్ చాలా ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉన్నారు. బికాస్ అన్ని లాంగ్వేజెస్లో హీ ఓన్లీ డబ్స్ హిమ్సెల్ఫ్. సో ఇది ఒక హీఈస్ సో ప్యాషనెట్ అబౌట్ హిస్ వర్క్. అది నాకు చాలా ఇష్టం. అండ్ దేవరా కోసం నేను కూడా ఎక్స్పెక్ట్ మీ ఇన్స్టాలో ప్రమోట్ చేయాలి. మీ ఇన్స్టాలో ప్రమోట్ చేయాలి. He doesn't need any మీరు అంటారు కదా అందరినీ, మీరు ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి. మీరు ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేస్తారు as our song. Okay. But yeah, he's a inspirational actor. So I really like him. Yeah. అల్లు అర్జున్ గారు డాన్స్ తెలుసు, ఐఎమ్ డై హార్డ్ ఫ్యాన్. పుష్పలో ఏమైనా ఉన్నారా? పుష్ప 2లో లేదు, ఫ్యాన్ అని చెప్పాను. ఉన్నారేమో చెప్పలేం, మీరు సైలెంట్ గా చేసుకుని ఉండిపోతారు. రామ్ చరణ్ గారు fantastic dancer, amazing talent, and he's obviously the son of Chiranjeevi garu, so he has to live up to that name. And Chiranjeevi garu ante naku chala I'm a huge admirer and fan of him. Alanti oka actor, so inspirational, so genuine. His emotional scenes, his eyes speak so much. So he has to live up to his dad's legacy, and he has lot of respect and talent. So he's a great dancer, great actor. Okay, thank you so much. ఎంతసేపు మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చారు. డైరెక్టర్ గారు తర్వాత పార్టీ అన్నారు, మీరు గుర్తు చేయాలి. అసలే మీరున్నారు కదా సార్. ప్రమోట్ చేస్తే టీజర్ షేర్ చేయండి. వాట్సాప్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్ స్టేటస్. 20 మీది ఏంటి ఛానల్? సుమన్ టీవీ ఛానల్. టీవీలో అడ్వర్టైజ్మెంట్. టీవీలో ప్రతిరోజు ప్రతి యాడ్ లో మా టీజర్ రావాలి. ప్రతి యాడ్ బ్రేక్ లో అప్పుడు రోజు పార్టీ మీకోసం రోజు ఒకే పార్టీ. ఓకే, నాకు కంఫర్ట్. ఫేర్ మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.